రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమి పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబం 2 లక్షల మాఫీకి అర్హులేనని తెలిపిన సీఎం రేపు ₹1,00,000 వరకు రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని తెలిపారు. భూమి పాస్బుక్ పై రుణమున్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డును వాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలేనన్నారు. రేషన్ కార్డులు లేని 6,36,000 మందికి అన్యాయం జరగదని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సుమారు 9:30 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయని సీఎం తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ నిధుల్ని రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించొద్దని సూచించారన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలానే చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు అలానే చేస్తామని హెచ్చరించారు. రుణమాఫీ లబ్ధిదారుల్ని రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలొస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రుణమాఫీ పథకానికి కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలని, నిర్లక్ష్యం వల్ల ఒక్క రైతుకు నష్టం జరగొద్దని కలెక్టర్లకు సీఎం స్పష్టం చేశారు. ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తుల్ని ఆగస్టు నాటికి పరిష్కరించాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటి వరకు 1,61,760 దరఖాస్తుల్ని ప్రభుత్వం పరిష్కరించగా కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చాయని సమావేశంలో అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తుల్ని తిరస్కరిస్తే దానికి కారణాల్ని వారికి తెలియజేయాలని సీఎం చెప్పారు. స్వయం సహాయక సంఘాల్లో ఇప్పుడున్న 64 లక్షల మంది సభ్యుల్ని 1 కోటి మందికి పెంచేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ సంకల్పమన్న ముఖ్యమంత్రి 5 ఏళ్లలో ₹1,00,000 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచెయ్యాలన్నారు. మహిళా సంఘాల విషయంలో కలెక్టర్లు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించారని సూచించారు. ఆర్టీసీలో అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించారని అధికారులకు సీఎం చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కలెక్టర్లను సీఎం అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిఘా ఉంచారని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అందరికీ ఆరోగ్యశ్రీ కార్డుల్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే విషయంపై అధ్యయనం చేసి ఉత్తర్వులు జారీ చేసే అంశాన్ని పరిశీలించారని సీఎం అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం అందించి ప్రోత్సహించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్కు ఒక నెంబరు కేటాయించారని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారని, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులు సేకరించి ఆసుపత్రుల నిర్వహణ మెరుగుపర్చారన్నారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని సూచించారు.